ఆంధ్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్టును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు విజయవాడ టు హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. దీంతో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. ఈ అరెస్టుకు దారితీసిన కారణాలేంటి అనేది నిశితంగా పరిశీలించి చూడగా ఈ అరెస్టుకు ప్రధాన కారణం జోగి రమేష్ కొండపల్లి విద్యుత్ ఫ్యాక్టరీలో నిల్వ ఉన్న బూడిద అక్రమ రవాణాపై ఆరోపణలు చేయడమే. టీడీపీ నాయకులు ఈ బూడిదను అక్రమంగా తరలించి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపిస్తూ దాని నిల్వలను పరిశీలించడానికి బుధవారం ఉదయం ఆయన బయలుదేరారు. అయితే పోలీసులు ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా పరిశీలనకు వీల్లేదని చెప్పి ఆయన అడ్డుకున్నారు. జోగి రమేష్ అనుచరులతో కలిసి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ అరెస్టుపై జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. ప్రజల కోసం రోడ్డు మీదకొస్తే అక్రమార్కులను కాపాడడానికి పోలీసులు తనను అరెస్టు చేశారని విమర్శించారు. తనను అరెస్టు చేయడానికి గల కారణాలను ప్రశ్నించారు. ఈ సమయంలో అటు టీడీపీ శ్రేణులు కూడా ఆందోళనకు సిద్ధమవడంతో ఉద్రిక్తత పెరిగింది. చివరికి పోలీసులు జోగి రమేష్ ను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. అయితే ఈ అరెస్టు వెనుక మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తో ఉన్న రాజకీయ వివాదమే ప్రధాన కారణమని అంటున్నారు. గతంలో కూడా మట్టి అక్రమాలపై వారి మధ్య వివాదం చెలరేగింది. ఇప్పుడు బూడిద పేరుతో జోగి విమర్శలు చేయడం ఎమ్మెల్యేను ఇబ్బందులోకి నెట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి జోగి రమేష్ అరెస్ట్ మైలవరం రాజకీయాల్లో మరోసారి వేడిని పెంచింది. ఈ పరిణామం అధికార పక్షం ప్రతిపక్షం మధ్య పోరును మరింత తీవ్రతరం చేస్తుంది.